Hello aspirants, welcome to Ashavahi app Current Affairs. As you already know that we are providing exclusive current affairs for groups, that is Group 1, Group 2, Group 3 and Group 4 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. రాబోతున్న నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆశావాహి యాప్ we are providing exclusive current affairs for groups. సో రాబోతున్న నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్స్ పాయింట్ ఆఫ్ లో మనం కరెంట్ అఫైర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు యాప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ అందుబాటులో ఉంటుంది. సో టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లెట్ us డిస్కస్. సో టుడే ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎల్పిజి అండ్ పిఎన్జి. కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎల్పిజి అండ్ పిఎన్జి. సో దీని ఓరియంటేషన్ ఏంటి అంటే మనకు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ వల్ల మనకేమైంది, క్లోజర్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్. సో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఎంట్రీ ఆఫ్ యుఎస్ఏ, తద్వారా మనకేంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ టెంపరీగా క్లోజ్ చేస్తూ ఇరాన్ వార్తల్లో నిలవడం జరిగింది. సో ఇండియా లాంటి దేశాలు ఏంటి అంటే ఈ ఎల్పిజి పైన డిపెండ్ అయ్యే బదులు మనకు డైరెక్ట్ గా పిఎన్జి పైన డిపెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఓరియంటేషన్ కొత్త దారిలో వెళ్ళడం స్టార్ట్ అయింది. సో డిపెండింగ్ ఆన్ ఎల్పిజి ఎక్కువ అవుతుంది, సో ఇప్పుడు పిఎన్జి వైపు మనం ఫోకస్ చేయాలి అనే ఒక ఓరియంటేషన్ లో ఈ టాపిక్ ని చూడబోతున్నాం. సో ఇది మనకు కరెంట్ ఓరియంటెడ్ టాపిక్ ప్లస్ జనరల్ స్టడీస్ లో భాగంగా జనరల్ సైన్స్ కి సంబంధించిన టాపిక్. So what is the difference between LPG and what is the difference between LPG and PNG? అసలు LPG అంటే ఏంటి, PNG అంటే ఏంటో let us discuss in detail. సో మనకు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ చేసిన తర్వాత సో ప్రపంచంలో చాలా దేశాలు ఎదుర్కొంటున్న ముప్పు ఏంటి, ఇంధన సరఫరా అండ్ LPG షార్టేజ్. సో ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద LPG షార్టేజ్ ఇండియా ఈజ్ ఓటింగ్ ఫర్ పిఎన్జి. అసలు ఎల్పిజి ఎప్పుడు వచ్చింది ఇండియాలో, పిఎన్జి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, మనకు ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఇందులో మనకు స్టాటిక్ డేటాతో పాటు కరెంటు ఓరియంటేషన్తో పాటు జనరల్ సైన్స్లో భాగంగా చూస్తున్నాం. సో జనరల్ సైన్స్లో మనకు ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి అనే కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో హియర్ ఇండియా ఈజ్ స్ట్రాటజికల్లీ పుషింగ్ టు రిప్లేస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిజి? liquefied petroleum gas. So India is strategically pushing to replace LPG with piped natural gas. What is the full form of PNG? Piped natural gas. పైప్డ్ న్యాచురల్ గ్యాస్. సో మనం సాధారణంగా ఎల్పిజి యూజ్ చేస్తుంటాం ఇంట్లలో, మరియు కమర్షియల్ పర్పస్కి కూడా ఎల్పిజి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన కొత్త టర్మ్ ఏంటి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఇండియా ఈజ్ పుషింగ్ టు రిప్లేస్ ఎల్పిజి విత్ పిఎన్జి ఫర్ డొమెస్టిక్ కుకింగ్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్? టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్. మీన్స్ ఎల్పిజి పైన మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఎప్పుడైనా ఆ సప్లై చైన్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మనం చాలా ప్రభావితం అవుతున్నాం. సో ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ దట్ ఎఫెక్ట్ ఇండియా ఈజ్ రిప్లేసింగ్ ఎల్పిజి విత్ piped natural gas. So for domestic cooking to reduce import dependence, especially after the blockage of Strait of Hormuz exposed vulnerabilities in LPG supply chains. సో మనకు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అయిన తర్వాత ప్రస్తుతం మనం ప్రపంచంలోనే చాలా దేశాలు ఎదుర్కొంటున్న ముప్పేంటి, ఎల్పిజి మరియు ఇంధన సరఫరాలో అంతరాయం. సో దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం పిఎన్జికి ఓటేస్తుంది భారత్. సో పిఎన్జి అంటే ఏంటి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఎల్పిజి అండ్ పిఎన్జి, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎల్పిజి అండ్ పిఎన్జి చూద్దాం. ఎల్పిజి కన్సిస్ట్ ఆఫ్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్. ఇది ఎగ్జామినేషన్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో హియర్ ఎల్పిజి కన్సిస్ట్ ఆఫ్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్. ప్రొపేన్ అండ్ బ్యూటేన్, ఇట్ ఈస్ లిక్విఫైడ్ అండర్ మోడరేట్ ప్రెజర్, స్టోర్డ్ ఇన్ సిలిండర్స్ అండ్ ఈజ్ హెవియర్ దెన్ ఎయిర్. సో ఇది మనకు గాలి కంటే బరువైనది, హెవియర్ దెన్ ఎయిర్, బికాజ్ ఎల్పిజి కంటైన్స్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్. ప్రొపేన్ అండ్ బ్యూటేన్. సో మనకు జనరల్ సైన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎల్పిజి కన్సిస్ట్ ఆఫ్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్ అండ్ ఇట్ ఈస్ హెవియర్ దెన్ ఎయిర్. స్టేట్మెంట్ బేస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఎల్పిజి ఈజ్ హెవియర్ దెన్ ఎయిర్ అనేది ఒక స్టేట్మెంట్ అడగొచ్చు, లేకపోతే ఎల్పిజి కన్సిస్టింగ్ ఆఫ్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్ అని కూడా
అడగొచ్చు, లేదా వాళ్ళు ఇట్ ఈస్ లైటర్ దెన్ ఎయిర్ అని చెప్పి మనకు ఆ స్టేట్మెంట్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎల్పిజిలో మనకి ఏమేమి ఉన్నాయి, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి హెవియర్ దెన్ ఎయిర్, సో గాలి కంటే బరువైనది. నెక్స్ట్ పిఎన్జి ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మీథేన్. సో మనకు ఎల్పిజిలో ఏముంది, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉంది, పిఎన్జిలో ఏముంది, మనకు మీథేన్ ఉంటుంది. సో పిఎన్జిలో మనకు ఉండేది మీథేన్ అండ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ లో ప్రెజర్. ఇక్కడేంటి మోడరేట్ ప్రెజర్ ఉంటుంది, మనకు పిఎన్జిలో లో ప్రెజర్ ఉంటుంది, అండ్ it is distributed to the pipelines directly to the homes and industries, and it is lighter than the air. So LPG లో ఉండేదేంటి ప్రొపేన్ బ్యూటేన్, ఇక్కడ మనకు PNG లో ఉండేదేంటి మీథేన్ ఉంటుంది. ఇక్కడ PNG అనేది ఏంటి లైటర్ దెన్ ఎయిర్ ఉంటుంది, వేరేజ్ LPG హెవియర్ దెన్ ఎయిర్ ఉంటుంది. Next, efficiency. While LPG has a higher calorific value, it heats faster. PNG is more efficient in a continuous flow system. So higher calorific value ఉండేది LPG, but continuous flow system ఉండేది PNG. So key differences ఏంటి, LPGలో మనకు ఉండేది ఏంటి బ్యూటేన్ అండ్ ప్రొపేన్ ఉంటుంది, అదే మనకు PNGలో ఉండేది ఏంటి మీథేన్ ఉంటుంది. PNGలో ఉండేది మీథేన్. LPG is heavier than air, whereas PNG is lighter than air, and LPG is having high calorific value, whereas PNG is having a continuous flow system. So history of LPG and PNG in India. So ఒకసారి ఇండియాలో LPG ఎప్పుడు వచ్చింది, PNG ఎప్పుడు వచ్చిందో చూద్దాం. So history of LPG and PNG in India. LPG was first introduced in India in the year 1955. By Burma Shell Oil Company in Mumbai. So India lo LPG first introduced in the year 1955 by Burma Shell Oil Company in Mumbai under brand version, followed by the first organized distribution in 1965. So even though LPG entered into India in the year 1955, first organized distribution of LPG has taken place in the year 1965 when Indian Oil Corporation launched. సో ఎంట్రీ ఎప్పుడైంది ఇండియాలోకి 1955లో అయింది, ఫస్ట్ ఆర్గనైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు 1965. ఎందుకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంచ్ అయిన తర్వాత మనకు ఇది డిస్ట్రిబ్యూషన్ ఈజీ అయింది. ఎక్కడ ఫస్ట్ కనెక్షన్ మనకు కోల్కతాలో జరిగింది. సో ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ year 1965 when Indian Oil Corporation launched its Indian connection in Kolkata. So first entered into India in the year 1955. First organized distribution has taken place in the year 1965. A major milestone came with the launch of ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. సో రీసెంట్ గా మనం స్కీమ్స్ గురించి మాట్లాడితే ఎల్పిజి స్కీమ్స్ ఏంటి, ఎల్పిజికి సంబంధించిన భారత ప్రభుత్వం తీసుకొస్తున్న స్కీమ్ ఏంటి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. సో ప్రొవైడింగ్ ఎల్పిజిస్, సో ఇక్కడ కట్టెల పొయ్యిని రిప్లేస్ చేయాలి, ప్రొవైడింగ్ ఎల్పిజి కనెక్షన్స్ టు ద రూరల్ బీపీఎల్ ఫ్యామిలీస్ అని చెప్పేసి మనకున్న స్కీమ్ ఏంటి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. సో ఏ మేజర్ మైల్ స్టోన్ came with the launch of Pradhana Mantri Ujjwala Yojana, which scaled up LPG access for women's health and rural empowerment. So Ujjwala scheme అనేది ఇంపార్టెంట్, LPG లో ఉండే కాంపోనెంట్స్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఏ ఇయర్ లో రావడం జరిగింది ఇండియాలోకి 1955. అదేవిధంగా ఫస్ట్ ఆర్గనైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరిగింది, 1965 లో జరిగింది. నెక్స్ట్, మీన్ వైల్ ఇన్ ద కేస్ ఆఫ్ PNG, Vadodara emerged as the pioneer, becoming the first Indian city to implement a city-wide piped natural gas network for the domestic use as early in 1970s. So 1970s లోనే మనకు వడోదర, సో వడోదర PNG కనెక్షన్స్ ని ప్రొవైడ్ చేసిన మొట్టమొదటి సిటీ ఏంటి, వడోదర. ఎప్పుడు 1970వ దశకంలోనే వాళ్ళు 1970s లోనే PNG ని ప్రొవైడ్ చేసిన సిటీ ఏంటి మనకు, వడోదర. Next, however, PNG penetration remains limited at about 1.5 crore connections, which targeted to expand it to the 12 crores by 2034. So at present, we are having only 1.5 connections. PNG connections at 1.5 crore connections మాత్రమే ఉన్నాయి at present PNG connections. సో దీన్ని 2034 వరకు టార్గెట్ ఎంత మనకు 12 కోట్లకు విస్తరించాలనే టార్గెట్ తోటి ముందుకు వెళ్తుంది PNG పైప్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఫస్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, వడోదర. ఫస్ట్ మేజర్ సిటీ ఏంటి,
వడోదర ఇన్ 1970s. 1970వ కాలంలోనే మనకు వడోదరలో పిఎన్జి సప్లై ఉంది. సో పైప్డ్ న్యాచురల్ గ్యాస్. Next, on the other hand, domestically PNG in India comes from gas fields like Krishna Godavari Basin, Assam and Tripura. So ఎక్కడెక్కడ మనకు PNG సోర్సెస్ ఉన్నాయంటే కృష్ణా గోదావరి బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్, అదేవిధంగా మనకు అస్సాం అండ్ త్రిపుర, అస్సాం మరియు త్రిపుర, అస్సాం మరియు త్రిపురలో మనకు పిఎన్జి సోర్సెస్ ఉన్నాయి. ఇండియాలో పిఎన్జి సోర్సెస్ ఎక్కడున్నాయి? కృష్ణా గోదావరి బేసిన్, అస్సాం అండ్ త్రిపుర, ఇక్కడ మనకు పిఎన్జి సోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, అదర్ ఫార్మ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ లో మనం చూస్తున్నది ఏంటి? సిఎన్జి గురించి డిస్కస్ చేస్తాం. సిఎన్జి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అండ్ ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో సిఎన్జి దట్ ఈస్ నెక్స్ట్ ఎల్ఎన్జి. సిఎన్జి అంటే ఫుల్ ఫామ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇందులో ఏముంటుంది? ఫార్మేషన్ ఆఫ్ సిఎన్జి, న్యాచురల్ గ్యాస్ దట్ ఈస్ మీథేన్ కంప్రెస్డ్ టు లెస్ దాన్ 1% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. దాన్ని మనం ఏమంటున్నాం? సిఎన్జి అంటున్నాం. సిఎన్జి ఎక్కడ యూస్ చేస్తాం? ట్రాన్స్పోర్టేషన్, బస్సెస్, కార్స్ అండ్ ఆటోస్ లో మనం వాడేది సిఎన్జి. సిఎన్జి అంటే ఏంటి? compressed natural gas. So here the natural gas methane compressed to less than 1% of its volume at standard atmosphere pressure. Next, whereas LNG liquefied natural gas formation into natural gas cooled to approximately -162 degrees Celsius, turning it into a clear colorless liquid. So ఇక్కడ మనకు LNG ఎక్కడ వాడుతున్నాం? లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసరీస్ లో మనం వాడేదే ఎల్ఎన్జి. ఎల్ఎన్జి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ టెంపరేచర్ ఎక్కడ? -162 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర దీన్ని లిక్విఫై చేస్తాం కాబట్టి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటున్నాం. ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీ అవుతుంది ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే లెస్ దాన్ 1% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ దగ్గర మనం కంప్రెస్ చేయడం జరుగుతుంది ఎట్ స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. దాన్ని మనం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటున్నాం. ట్రాన్స్పోర్టేషన్ లైక్ బస్సెస్ కానీ కార్స్ కానీ ఆటోస్ లో మనం వాడేది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎల్పిజి అండ్ పిఎన్జి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, వేరస్ పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఎల్పిజిలో మనకు ఉండేది ఏంటి? ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉంటుంది, వేరస్ పిఎన్జిలో మీథేన్ ఉంటుంది. ఎల్పిజి ఈజ్ హెవియర్ దాన్ ఎయిర్, వేరస్ పిఎన్జి ఈజ్ లైటర్ దాన్ ఎయిర్. సో నెక్స్ట్ వడోదర గుర్తుండాలి. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ ని క్లోజ్ చేయడం వల్ల ఇండియా ఎక్కువగా ఎల్పిజి పైన డిపెండ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా మనం పిఎన్జి వైపు చూస్తున్నాం. సో కాబట్టి మనకి ఎల్పిజి అండ్ పిఎన్జి రెండు డిఫరెన్సెస్ ఖచ్చితంగా తెలియాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హార్మోన్స్ జలసంధి వంటి సముద్ర మార్గాల అడ్డంకులు సరఫరా ప్రమాదాలను బహిర్గతం చేసిన తర్వాత ఎల్పిజి దిగుమతులపై అధిక ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంతో, సో ఎల్పిజి దిగుమతులపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంతో గృహ మరియు పారిశ్రామిక అవసరాల కోసం ఎల్పిజి నుండి పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు పిఎన్జికి భారతదేశం పరివర్తన వేగవంతం చేస్తుంది. సో ఎల్పిజి నుంచి పిఎన్జికి మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాం. ఎందుకు అంటే ఎల్పిజి దిగుమతులపై అధికంగా ఆధారపడడాన్ని భారత ప్రభుత్వం తగ్గించాలనే లక్ష్యంతో మనం పిఎన్జి వైపు మనం మరలుతున్నాం. నెక్స్ట్, పిఎన్జి అనేది పైప్ లైన్ ద్వారా సరఫరా చేయబడితే గాలి కంటే తేలికైన సురక్షితమైన మీథేన్ వనరు. సో ఇక్కడ గాలి కంటే తేలికైన మరియు సురక్షితమైన మీథేన్ వనరు. మనకు పిఎన్జిలో ఏముంటుంది? మీథేన్ ఉంటుంది. అదే ఎల్పిజిలో మనకి ఏముంటుంది? ప్రొపేన్ ఉంటుంది మరియు బ్యూటేన్ ఉంటుంది. ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ 2034 నాటికి దీని కనెక్షన్లను సుమారు 1.5 కోట్ల నుంచి 12 కోట్లకు విస్తరించాలి. ప్రజెంట్ ఇండియాలో ఎంత ఉన్నాయి? 1.5 crores పిఎన్జిస్ ఉన్నాయి. బట్ 2034 నాటికి టార్గెట్ ఏంటి? 12 కోట్లకు వీటిని
విస్తరించాలనే ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో కీలక వ్యత్యాసాలు మరియు వ్యూహాత్మక మలుపు. ఎల్పిజి ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉంటుంది ఎల్పిజిలో. అదేవిధంగా పిఎన్జిలో మనకు ఉండేది ఏంటి, మీథేన్ ఉంటుంది. పిఎన్జిలో మీథేన్ ఉంటుంది, ఇది గాలి కంటే తేలికైనది, వేరేజ్ ఎల్పిజి గాలి కంటే బరువైనది. నెక్స్ట్, భద్రత కోసం భారతం తన ఇంధన మిశ్రమాన్ని వైవిధ్యపరచాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్పిజి చమురు శుద్ధిలో ఒక ఉప ఉత్పత్తి అయినప్పటికీ కేజీ బేసిన్, అస్సాం మరియు త్రిపుర వంటి అనుసంధానాల ద్వారా పిఎన్జి మరింత స్థిరమైన దేశీయ వనరులను అందిస్తుంది. సో పిఎన్జి సోర్సెస్ మనకి ఎక్కడుంది, కృష్ణా గోదావరి బేసిన్లో ఉంది. అదేవిధంగా అస్సాం మరియు త్రిపురలో మనకు పిఎన్జి సోర్సెస్ని చూస్తున్నాం. నెక్స్ట్, ఇందులోనే మనకు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి, అదేవిధంగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ గుర్తుండాలి. అదేవిధంగా ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి. వీటన్నిటి గురించి సరైన అవగాహన ఉంటే మనకి ఎగ్జామినేషన్లో ఈజీ అవుతుంది. సో ఇది ఓన్లీ కరెంట్ ఓరియంటేషన్లోనే కాదు, మనకు జనరల్ స్టడీస్లో భాగమైన జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎల్పిజి ప్రొడక్షన్ గురించి చూసాం. ఎల్పిజి ప్రొడక్షన్ యుఎస్ఏ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత చైనా. సో అదే మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది ఎవరు, యుఎస్ఏ. ఎక్కువగా దిగుమతి చేసుకునేది ఎవరు, ఎల్పిజి, చైనా. ఈవెన్ దో చైనా రెండవ ఉత్పత్తిదారు, సో ప్రొడక్షన్ లో రెండో స్థానంలో ఉన్న, ఎక్కువగా వినియోగించేది ఎల్పిజిలు చైనా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా ఎక్కువగా ఎల్పిజి దిగుమతి చేసుకునే కంట్రీ కూడా మనకు చైనానే. సో ప్రొడక్షన్ లో టాప్ లో ఉన్నది ఎవరు, యుఎస్ఏ. అమెరికా టాప్ లో ఉంది, సెకండ్ మనకు చైనా ఉంది. బట్ ఇంపోర్ట్ లో చైనా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా వినియోగంలో, కన్జంప్షన్ లో కూడా చైనా మొదటి స్థానంలో ఉండడం చూసాం. లాస్ట్ క్లాస్ లో చూసిన డేటాని ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్, సెకండ్ హీలియం గురించి ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మనకు జనరల్ సైన్స్ లో అడిగే అవకాశాలు ఉన్న ఒక టాపిక్. దట్ ఈస్ హీలియం. సో హైడ్రోజన్, హీలియం అని మనం చూస్తాం కదా పీరియాడిక్ టేబుల్లో. రెండవ ఎలిమెంట్ ఏంటి మనకు, హీలియం. హైడ్రోజన్ తర్వాత హీలియం ఉంటుంది. దానికి సంబంధించి చూద్దాం. ద 2026 వెస్ట్ ఏషియన్ జాగ్రఫికల్ క్రైసిస్. సేమ్ మనకి ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ ఎంట్రీ ఆఫ్ యుఎస్ఏ ఇష్యూ వలన హ్యాస్ డిస్రప్టెడ్ గ్లోబల్ హీలియం సప్లై. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎల్పిజి, అదేవిధంగా చమురు, దీంతో పాటు మనకు హీలియం సప్లై కూడా డిస్టర్బ్ అయింది. సో ద 2026 వెస్ట్ ఏషియా జియోపొలిటికల్ క్రైసిస్ హ్యాస్ డిస్రప్టెడ్ గ్లోబల్ హీలియం సప్లై, ఎక్స్పోజింగ్ ఇండియాస్ హెవీ ఇంపోర్ట్ డిపెండెన్స్ అండ్ పోజింగ్ రిస్క్ టు critical sectors like healthcare, semiconductors and advanced technology industries. సో ఇక్కడ మనం ఎల్పిజి గురించి ఏ విధంగా డిస్కస్ చేస్తున్నామో, హీలియం సరఫరాకు కూడా మనకు అంతరాయం కలుగుతుంది. బికాస్ ఆఫ్ ద టెంపరరీ క్లోజర్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ వల్ల మనము హీలియం కూడా దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో దట్ మనకు హెల్త్ కేర్ రంగం ఎఫెక్ట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం సెమీ కండక్టర్స్ రంగం ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. బికాస్ హీలియం ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హెల్త్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ సెమీ కండక్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్. సో కీ అప్లికేషన్స్ ఆఫ్ హీలియం ఎక్కడెక్కడ అప్లై అవుతుందో చూద్దాం. హీలియం ఈజ్ ఏ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, inert and non-inflammable noble gas with the lowest boiling point and melting points of all elements, allowing it to remain liquid even near absolute zero, and it plays vital role in modern technology. So helium gurinchi manam telusukovalante first enti, it is a colorless, orderless, tasteless, inert and non-flammable noble gas with the lowest boiling and melting పాయింట్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. సో హీలియంకి లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, అదేవిధంగా లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్, టేస్ట్లెస్ అండ్ ఇనర్ట్ అండ్ నాన్ ఫ్లేమబుల్ నోబల్ గ్యాస్. నెక్స్ట్, ఇట్ ఈస్ ద సెకండ్ లైటెస్ట్ అండ్ సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అబ్జర్వ్ యూనివర్స్. సో యూనివర్స్ లోని మనకు లభించే సెకండ్ లైటెస్ట్ అండ్ సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఏంటి మనకు, helium. Next, despite being abundant in the universe, helium is relatively rare on Earth because its low density allows it to escape the atmosphere. It is not manufactured synthetically
Instead, it is obtained as a byproduct during the cryogenic processing of natural gas into liquefied natural gas. So simply remember, ఇది మనం మోస్ట్ అబండెంట్ గా ఉన్నా కానీ దీన్ని మనం ఎర్త్ పైన రేర్ ఎలిమెంట్ గానే చూస్తాం, బికాజ్ ఇది అట్మాస్ఫియర్ లోకి వచ్చిన తర్వాత ఇట్ విల్ ఈజీలీ ఎస్కేప్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఇది దేనికి బై ప్రోడక్ట్? క్రయోజెనిక్ ప్రాసెసింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇంటూ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ ని క్రయోజెనిక్ ప్రాసెస్ లో ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ గా మనం మార్చినప్పుడు వచ్చే బై ప్రోడక్ట్ ని హీలియం అంటున్నాం. సో ఇక్కడ న్యాచురల్ గ్యాస్ క్రయోజెనిక్ ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు మనకు ఎల్ఎన్జి వస్తుంది. ఎల్ఎన్జి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ వస్తుంది. దానికి సంబంధించిన బై ప్రోడక్టే మనకు హీలియం. సో హీలియం మనకి ఏ రంగాల్లో వాడుతున్నాం? హెల్త్ కేర్ లో ఉంది, సెమీ కండక్టర్స్ లో ఉంది, ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ లో కూడా మనం హీలియం అప్లికేషన్స్ చూస్తున్నాం. హీలియం ఏంటి? సెకండ్ లైటెస్ట్ అండ్ సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. ఈవెన్ దో ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ రిలేటివ్లీ రేర్ ఆన్ ఎర్త్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ లో డెన్సిటీ అండ్ అలోస్ ఇట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. దీనికి లో డెన్సిటీ ఉండడం వల్ల ఇది ఈజీగా అట్మాస్ఫియర్ నుంచి ఎస్కేప్ అవుతుంది. కాబట్టి మనకి ఎర్త్ పైన రేర్ గా దొరికే ఒక ఎలిమెంట్. సో ఇది మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది? న్యాచురల్ గ్యాస్ క్రయోజెనిక్ ప్రాసెస్ అండర్గో అయినప్పుడు మనకి ఎల్ఎన్జి వస్తుంది. ఎల్ఎన్జి అంటే ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇందులో మనకు బై ప్రోడక్ట్ గా ఉండేదే హీలియం అంటున్నాము. హీలియం ఎక్కడెక్కడ ఉంది? హెల్త్ కేర్, సెమీ కండక్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండస్ట్రీలో మనం వాడుతాం. ఇట్ ఈస్ ఏ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, inert and a non-flammable noble gas with low melting point and low బాయిలింగ్ పాయింట్. సో మనకి ఎగ్జామినేషన్ లో ఈ మధ్య స్టాండర్డ్ పెరిగింది కాబట్టి వీళ్ళు స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ అడుగుతారు. హైడ్రోజన్ తర్వాత వచ్చే ఎలిమెంట్ ఏంటి? హీలియం. అది ఎన్నో ఆటమిక్ నెంబర్ అలాంటివి కాకుండా వాళ్ళు అడిగేది ఏంటి అంటే ఇది. సో హీలియం ఈజ్ హ్యావింగ్ హై బాయిలింగ్ అండ్ హై మెల్టింగ్ పాయింట్ అంటారు. బట్ ఇక్కడ ఏంటి? లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ మనకున్నది ఏంటి? హీలియం. అదేవిధంగా ఇది కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, ఇనర్ట్ అండ్ నాన్ ఫ్లేమబుల్ గ్యాస్. అదేవిధంగా ఇది ఇట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్ వెన్ న్యాచురల్ గ్యాస్ అండర్గోస్ క్రయోజెనిక్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ఎల్ఎన్జి. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ వచ్చినప్పుడు బై ప్రోడక్ట్ గా వచ్చేది మనకేంటి? హీలియం. సో దీని అప్లికేషన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. అప్లికేషన్స్ క్రయోజెనిక్స్ అండ్ హెల్త్ కేర్. క్రయోజెనిక్స్ అండ్ హెల్త్ కేర్ లో వాడతాం. ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ మిషన్స్ లో మనం వాడేది హీలియం. అదేవిధంగా ఏరోస్పేస్ అండ్ రాకెటరీ రంగంలో కూడా మనం దీన్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. హీలియం ఈజ్ అ వైటల్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ శాటిలైట్ లాంచెస్. నెక్స్ట్ హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ సెమీ కండక్టర్స్ కానీ ఫైబర్ ఆప్టిక్స్ లో దీని అప్లికేషన్స్ ఉన్నాయి. సో అప్లికేషన్స్ ఏంటి మనకు? క్రయోజెనిక్స్ అండ్ హెల్త్ కేర్ రంగంలో ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ మిషన్స్ లో మనం వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఏరోస్పేస్ అండ్ రాకెటరీ రంగంలో వాడుతున్నాం. హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడుతున్నాం లైక్ సెమీ కండక్టర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. అదేవిధంగా మనం డీప్ సీ డైవింగ్ ఉంటుంది. డీప్ సీ డైవింగ్ లో కూడా మనం వాడేదాన్ని మనం ఏమంటాం? హెలియాక్స్ అంటున్నాం. హెలియాక్స్ అంటే మిక్స్ ఆఫ్ హీలియం అండ్ ఆక్సిజన్. హెలియాక్స్ అంటే మిక్స్ ఆఫ్ హీలియం అండ్ ఆక్సిజన్. సో హెలియాక్స్ ఎవరు వాడతారు ఎక్కువగా? డీప్ సీ డైవింగ్ చేసే ప్రొఫెషనల్స్ వాడేదే హెలియాక్స్. హెలియాక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ హీలియం అండ్ ఆక్సిజన్. సో ఇక్కడ మనకి ఏ రంగాల్లో ఉంది? క్రయోజెనిక్స్ అండ్ హెల్త్ కేర్, ఏరోస్పేస్ అండ్ రాకెటరీ, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ సచ్ as సెమీ కండక్టర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. నెక్స్ట్ డీప్ సీ డైవింగ్ చేసే వ్యక్తులు కూడా వాడేదేంటి మనకు? హెలియాక్స్ వాడతాం. హెలియాక్స్ అంటే మిక్సర్ ఆఫ్ హీలియం అండ్ ఆక్సిజన్. సో ఇప్పుడు ఈ సప్లై చైన్ లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల ఇన్ని సెక్టార్స్ కూడా ప్రభావితం అవుతున్నాయి. సో దీన్ని మనం కరెంట్ ఓరియంటెడ్ టాపిక్, ఎట్ ద సేమ్ టైం మనం జనరల్ సైన్స్ లో భాగంగా చూస్తున్న ఒక టాపిక్. సో ఇంతకుముందు మనం ఎల్పిజి నుంచి పిఎన్జి చూసాం. అదేవిధంగా ఇప్పుడు హీలియం గురించి చూస్తున్నాం. నెక్స్ట్, సో టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరు? హీలియం టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరు? యుఎస్ఏ, ఖతార్ and Algeria. So USA, Qatar and Algeria are the top producers of helium.
Next, India is 100% import dependent on helium with an estimated demand of 3.4 million cubic meters in 2025. So 100% ఇండియా మనం దిగుమతుల పైననే ఆధారపడుతున్నాం. ఇండియా ఈజ్ 100% ఇంపోర్ట్ డిపెండెంట్ ఆన్ హీలియం. సో హీలియం కోసం మనం 100% వేరే దేశాల పైన ఆధారపడుతున్నాం. అంటే 100% ఇంపోర్ట్ డిపెండెంట్ ఆన్ హీలియం. ఇండియా ఈజ్ 100% ఇంపోర్ట్ డిపెండెంట్ ఆన్ హీలియం. Next, since over 50% of India helium imports come from Qatar. So top producers ఏంటి? USA, Qatar and Algeria. ఇందులో ఇండియా 100% ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇందులో ఎక్కువగా మనం ఎవరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? ఖతార్ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, మనకు ఇక్కడ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ లో మనకు న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నా కూడా మనం ఏంటి అంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 100% మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్దో ట్రేసెస్ ఆఫ్ హీలియం ఆర్ ప్రజెంట్ ఇన్ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్. సో వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ లో మనకు న్యాచురల్ గ్యాస్ ట్రేసెస్ ఉన్నా, అంటే సోర్సెస్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ మనకు వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ లో ఉన్నా కూడా అక్కడ మనం హీలియంని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ మనం అక్కడ హీలియంని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా మనం ఏంటంటే 100% ఇంపోర్ట్ డిపెండెంట్ గానే ఉన్నాం. బికాజ్ ఇక్కడ మనం ఈ ప్రాసెస్ అనేది ఏంటి అంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ సమ్ రిజర్వ్స్, వీఆర్ అనేబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద హీలియం. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇండియా 100% ఇంపోర్ట్ డిపెండెంట్ ఆన్ హీలియం. హీలియం టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరు? USA, Qatar and Algeria. India 50% and plus 50% of Indian helium imports are from Qatar. సో 2026 పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రపంచ హీలియం సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ఇది 100% దిగుమతులపై ఆధారపడిన భారతదేశాన్ని అసమానంగా ప్రభావితం చేసింది. ఇందులో 50% కంటే ఎక్కువ ఖతార్ నుండి దిగుమతి అవుతుంది. అత్యవసరమైన కృత్రిమ అని అధిక స్వచ్ఛత గల హీలియంను పొందలేకపోవడం వల్ల ఈ కొరత సెమీకండక్టర్లు, ఆరోగ్య సంరక్షణ మరియు ఫైబర్ ఆప్టిక్స్ వంటి కీలకమైన భారతీయ రంగాలకు ముప్పుగా పరిగణించింది. సో ఇక్కడ మనకేంటి ఎంఆర్ఐలో దేనికోసం వాడుతున్నామంటే ఎంఆర్ఐలో ఒక కూలింగ్ మెటీరియల్ లాగా వాడుతున్నాం. ఎంఆర్ఐ స్కాన్స్ ఉంటాయి కదా, ఆ ఎంఆర్ఐ స్కాన్ లో కూలింగ్ మెటీరియల్ గా వాడే పదార్థం ఏంటి అంటే మనకు హీలియం. ఓకేనా? సో ఇక్కడ క్రయోజెనిక్స్ అండ్ హెల్త్ కేర్ ఎంఆర్ఐ యంత్రాలలోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను దాదాపు సంపూర్ణ 0 ఉష్ణోగ్రతకు చల్లబరచడానికి ఇది చాలా కీలకం. సో క్రయోజెనిక్స్ అండ్ హెల్త్ కేర్ లో వాడుతున్నాం హీలియంని. అదేవిధంగా హైటెక్ తయారీ రంగం, సెమీకండక్టర్ పరిశ్రమలో శీతలీకరణ అంటే యాజ్ ఏ కూలింగ్ ఏజెంట్ గా మనం వాడుతున్నాం. అదేవిధంగా ఏరోస్పేస్ అండ్ రాకెటరీ రంగంలో వాడుతున్నాం. అదేవిధంగా డీప్ సీ డైవింగ్, లోతైన సముద్రపు డైవింగ్ లో కూడా మనం హీలియాన్ని వాడుతున్నాం. అక్కడ హెలియాక్స్ అంటున్నాం. హెలియాక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ హీలియం అండ్ ఆక్సిజన్. సో వారికి హెలియాక్స్ అవసరం పడుతుంది. నెక్స్ట్, ప్రపంచ హీలియం సరఫరా గొలుసులో అంతరాయాలు. సో అమెరికా, ఖతార్ మరియు అల్జీరియా ఉత్పత్తిలో టాప్ 3 కంట్రీస్. సో అమెరికా, ఖతార్ మరియు అల్జీరియా. అదే ఇండియాలో మనకి ఎక్కడుంటుంది? దాదాపుగా వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ లో మనకు న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నా కూడా హీలియం పైన మనం 100% వేరే దేశాల పైన ఆధారపడుతున్నాం. 100% దిగుమతి పైననే మనం ఆధారపడడం చూస్తున్నాం. టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరు? అమెరికా, ఖతార్ మరియు అల్జీరియా. అమెరికా, ఖతార్ మరియు అల్జీరియా. దిగుమతులపై ఆధారపడడం, భారతదేశం 100% దిగుమతులపై ఆధారపడి ఉంది. 2025 నాటికి దిగుమతుల డిమాండ్ 3.4 మిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుకుంటుందని అంచనా. సో ఇందులో దాదాపు 50% కంటే ఎక్కువగా మనం ఖతార్ నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో సింప్లీ రిమెంబర్, హీలియం టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏంటి? అమెరికా, ఖతార్ అండ్ అల్జీరియా. ఇండియా ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ ఏ కంట్రీ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం? ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది ఏ రంగాలలో వాడుతున్నాం మనం? క్రయోజెనిక్స్ అండ్ హెల్త్ కేర్, ఎంఆర్ఐ స్కానింగ్ లో శీతలీకరణ అంటే కూలింగ్ ఏజెంట్ లాగా వాడుతున్నాం. అదేవిధంగా ఇండస్ట్రీస్ లో కూడా కూలింగ్ ఏజెంట్ లాగానే వాడుతున్నాం. హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ సెమీ కండక్టర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ లో వాడుతున్నాం. డీప్ సీ డైవింగ్ లో కూడా వాడుతున్నాం. హెలియాక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ హీలియం అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ కర్సాతి. సో దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1961లో వీఆర్ హ్యావింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్.
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇది రీసెంట్లీ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది మనకు 2025లో అమెండ్ అయింది. అంటే ఐటీ యాక్ట్ 2025 అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 2025లో జరిగింది. ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ ఇది? 1st April 2026 నుంచి మనకు ఎఫెక్టివ్లోకి వచ్చింది. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 రీసెంట్లీ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2025. సో తర్వాత ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది? 1st April 2026 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే లాస్ట్ క్లాసెస్లో మనం ప్రారంభ్ అనే ఒక ఇనిషియేటివ్ గురించి డిస్కస్ చేసాం. ప్రారంభ ఇనిషియేటివ్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ 2025 అమెండ్మెంట్ అయిన దానిపైన ప్రజలకు అవగాహన కల్పించాలని తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం? ప్రారంభ ఇనిషియేటివ్ అంటున్నాం. ప్రారంభ ఇనిషియేటివ్ అంటున్నాం. సో ఐటీ యాక్ట్ 2025 పైన ప్రజలకు అవగాహన నిమిత్తం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ని ప్రారంభ ఇనిషియేటివ్ అంటున్నాం. సో ప్రారంభ ఇనిషియేటివ్ వాస్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమెండ్మెంట్ ఆఫ్ 2025 యాక్ట్. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ వీ హ్యావ్ లాంచ్డ్ ప్రారంభ ఇనిషియేటివ్. సో ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటి? కర్సాతి అంటే ఏంటి అంటే ఒక ఏఐ చాట్బాట్. కర్సాతి అంటే ఏఐ చాట్బాట్. సో లెట్ us discuss in detail. Introducing Karsati, simpler, faster and smarter with respect to the Income Tax Act 2025. సో 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పైన ఒక చాట్ బోట్ ని తీసుకొని రావడం జరిగింది. ఆ చాట్ బాట్ పేరేంటి? కర్సాతి. సో ఫస్ట్ 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ recently amended in the year 2025. Next effective from 1st April 2026. Karsati latest news. Recently, the Income Tax Department on Thursday launched a new website called Karsati. సో ఒక వెబ్సైట్ కర్సాతి, అక్కడ మనకు ఒక ఏఐ చాట్ బోట్ కూడా రావడం జరిగింది. ఏఐ చాట్ బాట్. ఓకేనా? సో కర్సాతి వెబ్సైట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంచ్ చేసిందే మనకు కర్సాతి వెబ్సైట్. అబౌట్ కర్సాతి, ఇట్ ఈస్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఏఐ చాట్ బాట్. సో వెబ్సైట్ పేరు కర్సాతి, అదేవిధంగా చాట్ బాట్ పేరు కూడా మనకు కర్సాతి. డిజైన్డ్ టు సర్వ్ యాజ్ ఎ virtual tax assistant available round the clock through the department's official website. సో సింపుల్గా ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ పైన ఎవరికైనా సందేహాలు ఉన్నా, ఏ విధంగా ఫైల్ చేయాలన్నా దానిపైన అవగాహన కోసం మనకు చాట్ బాట్ ని క్రియేట్ చేయడం జరిగింది, వెబ్సైట్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ పేరేంటి? కర్సాతి అంటున్నాం. అదేవిధంగా చాట్ బాట్ పేరు కూడా కర్సాతి అంటున్నాం. సో చాట్ బాట్ ఉపయోగం ఏంటి? ఎప్పుడైనా మనం ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు చాట్ విత్ మీ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఆ చాట్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు. ఎగ్జాంపుల్ మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ తీసుకున్నప్పుడు చాట్ అనేది ఒక చిన్న ఆప్షన్ వస్తుంది. ఆ చాట్ బాట్ ఆప్షన్ ఏంటి? మనకి ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు నివృత్తి చేయడం జరుగుతుంది. సో అలాంటిది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన సందేహాలు కానీ దానిపైన అవగాహన రావాలన్నా కానీ మనం వాడుకోవాల్సిన ఏఐ చాట్ బాట్ పేరేంటి? కర్సాతి. కర్సాతి అనేది ఏంటి? ఒక వెబ్సైట్ అండ్ ఏఐ chatbot. It is aimed at simplifying compliance under the Income Tax Act 2025. It functions as a digital assistance integrated with the new income tax website. It is primarily purpose is to address user inquiries, provide step-by-step guidance and streamline procedures and filing returns. So ikkada అడ్రస్ ద ఎంక్వైరీస్, ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నా సమాధానాలు ఇస్తుంది, సరైన అవగాహన కోసం మనకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేసే చాట్ బాట్ పేరేంటి? కర్సాతి అంటున్నాం. కర్సాతి వెబ్సైట్ ని కూడా లాంచ్ చేసింది ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఐటీ యాక్ట్ 1961 రీసెంట్లీ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2025, ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st April 2026. సో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ కర్సాతి అనే కొత్త వెబ్సైట్ ని ప్రారంభించడం జరిగింది. ఇది ఆదాయపు పన్ను శాఖ యొక్క ఏఐ చాట్ బాట్. దీనిని ఆ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండే వర్చువల్ పన్ను సహాయకుడిగా పనిచేయడానికి రూపొందించిండు. వర్చువల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్చువల్ మీటింగ్? ఆన్లైన్ మీటింగ్ ని మనం వర్చువల్ మీటింగ్ అంటున్నాం. అంటే మనం ఇన్ పర్సన్ గా మీట్ అవ్వం. సో ఇది కూడా వర్చువల్ ఏఐ చాట్ బాట్. పేరేంటి? కర్సాతి. 2025 ఆదాయపు పన్ను చట్టం కింద నిబంధనల పాటింపును సులభతరం చేయడమే దీని లక్ష్యం. ఇది కొత్త ఆదాయపు పన్ను వెబ్సైట్లో విలీనం చేయబడిన
డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తుంది. వినియోగదారులకు విచారణలకు సమాధానం ఇవ్వడం, అంటే మనకున్న ఎంక్వైరీస్కి సమాధానం ఇవ్వడం, దశల వారీ మార్గదర్శకత్వం అందించడం మరియు రిటర్న్లను దాఖలు చేయడం వంటి విధానాలను క్రమబద్ధీకరించడం దీని ప్రధాన ఉద్దేశం. సో మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తుంది, మనకు అవగాహన కల్పిస్తుంది. కర్సాతి అనేది వెబ్సైట్ అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్, కృత్రిమ మేధస్సు చాట్బాట్ అంటున్నాం. ఆదాయపు పన్ను శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఏఐ చాట్బాట్, దీని పేరే కర్సాతి అనేది ఏఐ చాట్బాట్. అదేవిధంగా ఈ ఏఐ చాట్బాట్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు రీసెంట్గా ఉడాయ్, సో మనకేంటి ఆధార్కి సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఏఐ చాట్బాట్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం మనం, ఉదయ్ అంటున్నాం. సో UDAI, బట్ ప్రొనౌన్సియేషన్లో మనం ఉదయ్ అనే చాట్బాట్ని తీసుకొచ్చింది ఎవరు, ఆధార్ వాళ్ళు, దట్ ఈ UDAI. ఓకేనా. సో ఇప్పుడు కర్సాతి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చింది. సో నెక్స్ట్ రొంగాలి బిహు అనేది ఏంటి అంటే అస్సాంకి సంబంధించిన ఫెస్టివల్, అస్సాం న్యూ ఇయర్. సో మనకు ఉగాది ఎలాగో మనకు రొంగాలి బిహు కూడా అలాగే. సో హిస్టరీలో మనకు చాలా ఇంపార్టెంట్, సోషియాలజీలో కూడా మనకు ఇంపార్టెంట్. బికాస్ ట్రైబల్స్ గురించి మనం నేర్చుకునేటప్పుడు సోషియాలజీలో వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్స్ను కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి రొంగాలి బిహు ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. సో రీసెంట్లీ ద ఫెస్టివ్ ఫెర్వర్ రొంగాలి బిహు హ్యాస్ గ్రిప్డ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అస్సాం. సో అస్సాంకి సంబంధించిన రొంగాలి ఫెస్టివల్. సో టోటల్ మనకు 3 రొంగాలి ఫెస్టివల్స్ ఉంటాయి. ఒకటి ఏప్రిల్లో జరుపుకోవడం చూస్తున్నాం, ఇంకొకటి అక్టోబర్లో జరుపుకుంటారు, ఇంకొకటి వచ్చేసి మనకు జనవరిలో జరుపుకుంటారు. సో టోటల్ రొంగాలి బిహు అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఒక ఫెస్టివల్, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్. ఉగాది మనకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అస్సాంకి సంబంధించిన రొంగాలి బిహు ఫెస్టివల్. ఓకేనా. సో ఇటీవల అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో రొంగాలి బిహు పండుగ సందడి నెలకొంది. ఇది అస్సాం యొక్క ప్రధాన పండుగలలో ఒకటి. దీనిని సాధారణంగా బోహగ్ బిహు అని కూడా పిలుస్తారు. ఇది అస్సామీ నూతన సంవత్సరం ప్రారంభాన్ని మరియు వసంతకాలం రాకను జరుపుకునే అత్యంత ప్రజాదరణ పొందిన బిహు పండుగ. సో బిహు పండుగ రొంగాలి బిహు ఏ రాష్ట్రానికి సంబంధించింది, మనకు అస్సాంకి సంబంధించింది రొంగాలి బిహు. సో పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే ఫెస్టివల్స్ గురించి అడిగినప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. సో టోటల్ వీళ్ళు 3 బిహులను జరుపుకుంటారు. ఒకటి ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు, ఇంకొకటి మనకు అక్టోబర్ నెలలో జరుపుకుంటారు, ఇంకొకటి జనవరిలో జరుపుకుంటారు. సో జనవరిలో జరుపుకునేది ఏంటి, మాఘ్ బిహు అంటున్నాం. అదేవిధంగా ఏప్రిల్లో జరుపుకునేదాన్ని రొంగాలి బిహు అంటున్నాం. అదేవిధంగా మనం రొంగాలి బిహు, ఇంకొకటి కొంగాలి బిహు. రొంగాలి బిహు ఏప్రిల్లో జరుపుకుంటున్నాం, కొంగాలి బిహు వచ్చేసి అక్టోబర్లో జరుపుకుంటున్నాం, ఇంకొకటి మాఘ్ బిహు వచ్చేసి జనవరిలో జరుపుకుంటున్నాం. సింపుల్గా బిహు అనే టర్మ్ వస్తే మనకు అస్సాం గుర్తుపెట్టుకోండి. బిహు అనే ఫెస్టివల్కి సంబంధించి ఏ టర్మ్ వచ్చినా మనకు న్యూస్లో ఉండేది ఏంటి, అస్సాంకి సంబంధించిన రొంగాలి బిహు నూతన సంవత్సరం మరియు వసంతకాలం రాకను సూచించే ఒక పండుగ. దీన్ని మనం ఏమంటున్నాం, రొంగాలి బిహు ఫెస్టివల్ అంటున్నాం, అస్సాంకి సంబంధించింది. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, సహరుల్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసాం. సహరుల్ ఫెస్టివల్, సో సహరుల్ ఫెస్టివల్ వచ్చేసి ఒడిస్సా, జార్ఖండ్కి సంబంధించిన ట్రైబల్స్ జరుపుకునే సహరుల్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు డిస్కస్ చేసిన ఫెస్టివల్ ఏంటి, మనకు రొంగాలి బిహు అస్సాంకి సంబంధించింది. సో నెక్స్ట్ నమో డ్రోన్ దీదీ, నమో డ్రోన్ దీదీ అనే ఒక కార్యక్రమం గురించి చూస్తున్నాం. నమో డ్రోన్ దీదీ కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు అంటే కర్ణాటక మహిళలు. కర్ణాటక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటుంది, ఉమెన్ కి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటుంది. వాళ్లకు డ్రోన్ పైన అవగాహన కల్పించి అగ్రికల్చర్ లో వాళ్ళు పెస్టిసైడ్స్ ని దీన్ని ఏ విధంగా చల్లుతారో ఈ ఆపరేషన్ సిస్టమ్ ని నేర్పించే ప్రోగ్రామ్ ని మనం ఏమంటున్నాం, నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ అంటున్నాం. ఈ నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ లో మొదటి స్థానంలో నిలిచింది ఎవరంటే కర్ణాటకకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు నిలవడం జరిగింది. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్? నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఎయిమ్స్ టు ఎంపవర్ 50,000 ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్
బై ప్రొవైడింగ్ డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్. సో 15,000 ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అగ్రికల్చరల్ డ్రోన్స్ ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి అగ్రికల్చర్ పైన వాళ్ళకు ఒక ఇన్కమ్ ని జనరేట్ చేయడం, వాళ్ళని ఎంపవర్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిందే నమో డ్రోన్ దీదీ. రీసెంట్ స్టాటిస్టిక్స్ లో మొదటి స్థానంలో నిలిచిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మనకు కర్ణాటక. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. Namo Drone Didi Yojana latest news. Karnataka has the most number of women self-help groups to have undergone training as drone pilots under the Namo Drone Didi Yojana. So Namo Drone Didi యోజనలో భాగంగా ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని కలిపి అక్కడ ట్రైనింగ్ పార్టిసిపేట్ చేసిన మహిళలు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు? కర్ణాటకలో ఉన్నారు. సో నమో డ్రోన్ దీదీ యోజన. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద యోజన. It is central sector initiative. So it is a central sector initiative to empower women led self-help groups promoted under Deen Dayal Antyodaya Yojana. Promoted under Deen Dayal Antyodaya Yojana, National Rural Livelihood Mission. So National Rural Livelihood Mission. Deen Dayal Antyodaya Yojana, Jatiya Gramina Jeevanopadi Mission కింద ప్రోత్సహించబడిన మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ సేవల కోసం డ్రోన్ టెక్నాలజీని అందించడం ద్వారా వారిని బలోపేతం చేయడానికి ఇది ఒక కేంద్ర రంగ చొరవ. సో ఏ కార్యక్రమం కింద మనకు దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. ఓకే, ఫుల్ ఫామ్ ఏంటి? దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటున్నాం. సో దాని ద్వారా మనం ఎంపవర్మెంట్, సో ప్రొవైడింగ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. సో దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ప్రోత్సహించబడిన మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ సేవల కోసం డ్రోన్ టెక్నాలజీని అందించడం ద్వారా వారిని బలోపేతం చేయడానికి ఇది ఒక కేంద్ర రంగ చొరవ, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో ఇక్కడ నమో డ్రోన్ దీదీ యోజన కింద డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందిన మహిళా స్వయం బృందాలు కర్ణాటకలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది? నమో డ్రోన్ దీదీ యోజన అనేది ఏ ఇనిషియేటివ్ కింద ఉంది? దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద మనకు వచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? నమో డ్రోన్ దీదీ యోజన. ఇక్కడ వీళ్ళకి ఏంటి అంటే డ్రోన్ పైలట్స్ గా వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లో ఆ డ్రోన్స్ ను ఉపయోగించి వీళ్ళు అది పెస్టిసైడ్స్ కానీ వీటిని పిచికారీ చేయడం జరుగుతుంది. సో డ్రోన్ నుంచి వీళ్ళు ఏంటి అంటే ఈ పైలట్స్ గా వ్యవహరించి అగ్రికల్చర్ కి సంబంధించిన ఆ పెస్టిసైడ్స్ ని ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కింద వీళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రం ఏంటి? కర్ణాటక. సో వ్యవసాయ ప్రయోజనాల కోసం ద్రవ ఎరువులు మరియు పురుగుల మందు వాడకం కోసం రైతులకు అద్దె సేవలు అందించేందుకు ఎంపిక చేసిన స్వయం సహాయక బృందాలను డ్రోన్ అందించడమే దీని లక్ష్యం. సో టార్గెట్ ఎంత? 15,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి హెల్ప్ చేయడం జరుగుతుంది. వారికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వీళ్ళు ఎరువులు మరియు ఈ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఆ వ్యవసాయ రంగంలో వాళ్ళు పైలట్ గా ఉండి ఆ డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఆ పిచికారీ చేసే విధానాన్ని మనం ఏమంటున్నాం? నమో డ్రోన్ దీదీ యోజన స్కీమ్ అంటున్నాం. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. సో నమో డ్రోన్ దీదీ యోజన ఇదేంటి? ప్రొవైడింగ్ ద పైలట్ ట్రైనింగ్ టు ద ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇందులో టాప్ స్టేట్ ఏంటి? కర్ణాటక. ఇట్ ఈస్ ఏ సెంట్రల్ సెక్టర్ ఇనిషియేటివ్ అండర్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. టార్గెట్ ఎంత? 15,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వాలి అని ఒక టార్గెట్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. టాప్ రాష్ట్రం ఏంటి మనకు? కర్ణాటక. సో దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, that is Deen Dayal Antyodaya Yojana, is a flagship Ministry of Rural Development program aimed at alleviating rural poverty by mobilizing women into self-help groups. సో ఉమెన్ ని పావర్టీ నుంచి బయటపడేసి వాళ్ళకు ఎంపవర్మెంట్ ప్రొవైడ్ చేసే ఒక స్కీమ్ ని మనం ఏమంటున్నాం? నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన అంటున్నాం. ఇట్ ప్రమోట్స్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్
through financial inclusion, skill training, and social empowerment, enabling rural poor households to access formal credit and diverse employment opportunities. సో వారికి ట్రైనింగ్ ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, అదేవిధంగా దగ్గరలో ఉండే బ్యాంక్స్ నుంచి వీళ్ళకు లోన్స్ ప్రొవైడ్ చేయడం, తద్వారా వాళ్ళు ఎంపవర్ అవ్వడానికి ఒక ప్రోత్సాహకాన్ని అందించే కార్యక్రమాన్ని మనం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటున్నాం. సో మిషన్ గోల్ ఏంటి? టు రెడ్యూస్ పావర్టీ బై బిల్డింగ్ స్ట్రాంగ్ సస్టైనబుల్ కమ్యూనిటీస్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫర్ రూరల్ ఉమెన్. సో రూరల్ ఉమెన్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళను పావర్టీ నుంచి బయటపడేయడం, అదేవిధంగా వీళ్ళకు ఉమెన్ ఎంపవర్మెంట్ సాధికారతను ప్రొవైడ్ చేయాలి అనే ఒక లక్ష్యంతో వచ్చిందే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. అందులో భాగంగానే మనకు వచ్చిందే నమో డ్రోన్ దీదీ యోజన స్కీమ్. ఈ నమో డ్రోన్ దీదీ యోజన అంటే ఏంటి? ప్రొవైడింగ్ పైలట్ ట్రైనింగ్ టు ద ఉమెన్. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్ కి సంబంధించిన పురుగుల మందు, పెస్టిసైడ్స్ ని పిచికారీ చేసే విధానాన్ని నేర్పించే ఒక కార్యక్రమమే నమో డ్రోన్ దీదీ యోజన. అందులో ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎవరు? కర్ణాటకకు సంబంధించి. సో ఇక్కడ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి, పేరులోనే మనకు జీవనోపాధి ఉంది. అంటే జీవనోపాధిని కల్పించడం, ఉమెన్ ని ఎంపవర్ చేయడం, వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయడం, బ్యాంకుల నుంచి రుణాలు అందించడం, తద్వారా వాళ్ళను ఈ పావర్టీ నుంచి, పేదరికం నుంచి బయటపడేయాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిందే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ఒక ప్రధాన కార్యక్రమం. మహిళలను స్వయం సహాయక బృందాలుగా సమీకరించడం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడం దీని లక్ష్యం. ఇక్కడ వీళ్ళకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ కోసం అవకాశాలను కల్పించడం, అదేవిధంగా ఏదైనా వ్యాపారానికి పెట్టుబడి నిమిత్తం బ్యాంకుల నుంచి లోన్స్ ఇప్పించే కార్యక్రమాలను చేసే ప్రోగ్రామ్ ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అంటున్నాం. దీనిలో భాగంగానే మనకు వచ్చింది ఏంటి? నమో డ్రోన్ దీదీ యోజన ప్రోగ్రామ్ రావడం జరిగింది. అందులో కర్ణాటకకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టాప్ పొజిషన్ లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక ట్రైబల్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. జాంగ్ ట్రైబ్ ఏప్రిల్ 2026లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఒడిస్సాలోని జువాంగ్ తెగ, సో ఒడిస్సాకు సంబంధించిన జువాంగ్ తెగకు సంబంధించిన ఒక అమ్మాయి పేరేంటి అంటే సుమిత్ర. సో సుమిత్ర అనే ఒక అమ్మాయి ఒక ఇనిషియేటివ్ తీసుకొని చైల్డ్ మ్యారేజెస్ కి వ్యతిరేకంగా వారి ఊరి వాళ్ళను మొబిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం మరియు పరిశుభ్రత మరియు బాల్య వివాహాల పట్ల స్థానికుల వైఖరిని మార్చివేయడం జరిగింది. సో హియర్ రిపోర్ట్ ఆన్ April 2026, a 16-year-old girl named Sumitra from Jawang tribe in Odisha has become a catalyst for social change in her village. She has transformed the local attitude towards child health and hygiene. So ikkada సుమిత్ర అని ఒక ట్రైబల్ గర్ల్, ఒరిస్సాకు సంబంధించిన జువాంగ్ తెగకు సంబంధించిన ఒక ట్రైబల్ గర్ల్. సో ఆవిడ వారి ఊర్లో చేసిన ప్రోగ్రామ్ ఏంటి అంటే సామాజిక మార్పును తీసుకుని రావడం జరిగింది. సో ఆ ఊరి ప్రజలలో చైల్డ్ మ్యారేజెస్, సో బాల్య వివాహాల పట్ల ఆపోజిషన్, అదేవిధంగా వ్యతిరేకత తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఇంపార్టెన్స్ ని అందరికీ తెలియజేయడం జరిగింది. సో సుమిత్ర ఫ్రమ్ జువాంగ్ ట్రైబ్ ఇక్కడ ఒడిస్సాకు సంబంధించిన జువాంగ్ తెగకు సంబంధించిన సుమిత్ర అనే 16 ఏళ్ల బాలిక తన తలబరుడ గ్రామంలో సామాజిక మార్పుకు ఒక చోదక శక్తిగా మారింది. పిల్లలు మరియు ఆరోగ్యం, పరిశుభ్రత మరియు బాల్య వివాహాల పట్ల స్థానికుల వైఖరిని మార్చివేసింది. సో బాల్య వివాహాలపైన వారి వైఖరిని మార్చివేసింది. అదేవిధంగా ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఇంపార్టెన్స్ ని వాళ్ళందరికీ వివరంగా చెప్పిన వ్యక్తి మనకు సుమిత్ర జువాంగ్. సో జువాంగ్ తెగకు సంబంధించిన ఒరిస్సా గర్ల్. సో ఇక్కడ ఉన్న ట్రైబ్ పేరేంటి? మనకు జువాంగ్ ట్రైబ్ అంటున్నాం, జువాంగ్ ట్రైబ్. సో చైల్డ్ మ్యారేజెస్ కి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదేవిధంగా పరిశుభ్రం అండ్ ఆరోగ్యతకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గురించి కూడా వారిలో మార్పును తీసుకొని రావడం జరిగింది. సో షీ వర్క్డ్ ఫర్ ద చైల్డ్ హెల్త్ అండ్ హైజీన్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ కి అగెనిస్ట్ గా పోరాటం చేసిన వ్యక్తి సుమిత్ర జోంగా ఫ్రమ్ జువాంగ్ ట్రైబ్, ఒరిస్సా. సో ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ గా నీట్ ఫర్ ద ఫస్ట్ టైం నీట్ క్వాలిఫై అయిన ట్రైబల్ గర్ల్ ఫ్రమ్ ఒరిస్సా. ఓకేనా? అలాంటి
విషయాలు చూడండి. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. చైల్డ్ మ్యారేజెస్ కి సంబంధించిన యాక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఏ ఇయర్ లో రావడం జరిగింది? 2006. సో ప్రజెంట్ మనకి ఇండియాలో ఉన్న యాక్ట్ ఎప్పుడు? ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 కి సంబంధించింది ఉంది. ఇన్ ఇండియా ప్రొహిబిట్స్ చైల్డ్ మ్యారేజెస్ డిఫైనింగ్ ఏ చైల్డ్ యాజ్ ఎ మేల్ అండర్ 21 years అండ్ ఫీమేల్ అండర్ 18. సో అకార్డింగ్ టు ద యాక్ట్ మినిమం ఏజ్ ఎంత మ్యారేజ్ ఏజ్? ఫర్ ఫీమేల్ ఎంత? 18 years, ఫర్ మేల్ 21 years. సో ఇట్ రిప్లేస్డ్ 1929 యాక్ట్. సో ఫస్ట్ మనకు ఉండేది ఏంటి? 1929 యాక్ట్ ఉంది. సో ఆ 1929 యాక్ట్ ని 2006 యాక్ట్ అమెండ్ చేయడం జరిగింది. 2006 యాక్ట్ అమెండ్ చేయడం జరిగింది. సో మేల్ కి మినిమం 21 years ఉండాలి, ఫీమేల్ మినిమం ఏజ్ 18 years ఉండాలి అనేది యాక్ట్ పేరేంటి? ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006. నెక్స్ట్ రీసెంట్ గా మనకు న్యూస్ లో ఉన్నది ఏంటి? బిల్. సో ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ 2021. సో ఈ బిల్లు 2021 కి సంబంధించింది. ఈ బిల్ 2021 కు పార్లమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా ఉమెన్ ఏజ్ 21 years కు పెంచాలి అని చెప్పేసి ఆ కోణంలో డిస్కస్ చేస్తాం. సో హియర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అమెండ్మెంట్ బిల్ 2021 విచ్ ప్రపోజెస్ ఏ రైజింగ్ మినిమం ఏజ్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ 21 years. సో 21 years మహిళలకు పెంచాలి అని చెప్పేసి ఒక బిల్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ బిల్ అన్ఫార్చునేట్లీ ల్యాప్స్ అవడం జరిగింది. ఆ బిల్ ని రికమెండ్ చేసిన కమిటీ ఎవరంటే జైట్లీ కమిటీ ఆధారంగా మనకు ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అమెండ్మెంట్ బిల్ 2021 రావడం జరిగింది. ఈ బిల్ ల్యాప్స్ అవడం జరిగింది. ఆ రికమెండ్ చేసిన కమిటీ హెడ్ ఎవరు? జైట్లీ. సో భారతదేశంలో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అమల్లో ఉంది. దానికి అనుగుణంగా మహిళలకు 18 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా మేల్ కు మనకు 21 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా 2021లో తీసుకొచ్చిన బిల్ మహిళలకు 21 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి రికమెండ్ చేశారు. ఆ రికమెండ్ చేసిన కమిటీ హెడ్ ఎవరు? జైట్లీ. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్ట్ ఎప్పుడు? 2006 లో వచ్చిన యాక్ట్ ఉంది. ఎర్లియర్ 1929 ఉండే యాక్ట్ కి అమెండ్మెంట్ యాక్ట్ ఈ 2006 యాక్ట్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఈగల్ ఫోర్స్. సో మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా కాపాడుతున్న ఈగల్ ఫోర్స్. సో మత్తు పదార్థాలకు యువత బానిస అవుతుందని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈగల్ ఫోర్స్. సో మత్తు బారిన పడిన తర్వాత యువతను నియంత్రించడం, మాదక ద్రవ్యాల రవాణాదారుల పని పట్టడం, మత్తు ముఠాల నెట్వర్క్లను చిత్తు చేయడం, ఇలాంటి పనులన్నీ దర్యాప్తు సంస్థలు చేసేవి. కానీ తెలంగాణ ఎలైట్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఈగల్ ఫోర్స్ ఫుల్ ఫామ్ ఏంటి? తెలంగాణ ఎలైట్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈగల్ ఫోర్స్ అంటున్నాం. సో ఫుల్ ఫామ్ ఏంటి? తెలంగాణ ఎలైట్ గ్రూప్ ఫర్ ద డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ బృందం మాత్రం కొంత భిన్నంగా ఆలోచించింది. యువత మత్తుబారిన పడితే ప్రాథమిక దశలోనే పసిగట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం తో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాదక ద్రవ్యాల ముఠాల ఆట కట్టించడంపై దృష్టి సారించింది. సో తెలంగాణకు సంబంధించిన ఈగల్ ఫోర్స్ ఈజ్ వర్కింగ్ అగైనెస్ట్ డ్రగ్స్. సో డ్రగ్ కి యువత బానిస అవ్వకూడదు అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన ఈగల్ ఫోర్స్ ఫుల్ ఫామ్ ఏంటి? తెలంగాణ ఎలైట్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. సో వీళ్ళు యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా అడ్డుకుంటున్న ఒక ఇనిషియేటివ్. నెక్స్ట్ వివిధ పంటల్లో ఏపీ ఉత్పాదకత ఈ విధంగా ఉంది. సో రీసెంట్ గా పంటల ఉత్పాదకత పరంగా ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్నలో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. సో పంటల ఉత్పాదకత పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా వరి, మినుము పంటల్లో 2వ స్థానంలో నిలిచింది. 2024-25 లెక్కల ప్రకారం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ 2025 డిసెంబర్ 2న లోక్సభలో ఈ విషయం వెల్లడించారు. కంది ఉత్పాదకతలో దేశంలో ఏపీ అట్టడుగు స్థానంలో ఉంది. సో కంది ఉత్పాదకతలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. బట్ శనగలో 12వ స్థానం, పెసలులో 6వ స్థానం, వేరుశనగలో 13వ స్థానం, సోయాబీన్లో 7వ స్థానం, చెరుకులో 4వ స్థానం, పత్తిలో 9వ స్థానంలో నిలిచింది. సో మనకి ఇక్కడ మొక్కజొన్నలో మొదటి స్థానంలో నిలిచింది. మొక్కజొన్నలో టాప్ స్టేట్ ఏంటి? ఏపీ. మొక్కజొన్నలో టాప్ స్టేట్ ఏంటి? ఏపీ. బట్ శనగలో 12వ స్థానంలో ఉంది, పెసల్లో 6వ స్థానం, వేరుశనగలో 13వ స్థానంలో ఉంది, సోయాబీన్లో 7వ స్థానంలో ఉంది, చెరుకులో 4వ స్థానంలో ఉంది, పత్తి ఉత్పత్తిలో 9వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎల్పిజి అండ్ పిఎన్జి చూసాం. కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎల్పిజి అండ్ పిఎన్జి.
And second topic we discussed about helium. Next, third topic we discussed about Karsati AI chatbot for the income tax department. Next, fourth we discussed about Rongali Bihu festival of Assam. Next, fifth topic that is Namo Drone Didi initiative గురించి డిస్కస్ చేసాం. కర్ణాటకకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. నెక్స్ట్ we discussed about tribe. దట్ ఈస్ జువాంగ్ ట్రైబ్ కి సంబంధించిన ఇనిషియేటివ్ డిస్కస్ చేసాం. దానికి సంబంధించిన చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 లో రావడం జరిగింది. ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అమెండ్మెంట్ బిల్ 2021 లో రావడం జరిగింది. బిల్ ని రికమెండ్ చేసిన కమిటీ హెడ్ ఎవరు జయా జైట్లీ. వీళ్ళు చెప్పింది ఏంటి, మహిళల వయస్సు 21 సంవత్సరాలకు పెంచాలి అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ ఈగల్ ఫోర్స్. సో యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా చూసుకుంటున్న సంస్థ. అదేవిధంగా పంట దిగుబడిలో మొక్కజొన్న ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా వరి మరియు మినుము పంటల్లో రెండో స్థానంలో నిలవడం చూస్తున్నాం. ఒకసారి ఒక 2 minutes తీసుకుని ఈరోజు టాపిక్స్ చదవండి. మనం దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ చేద్దాం. చూద్దాం. ఒక 2 minutes మీరు ఈరోజు రాసుకున్న టాపిక్స్ ను చదవండి. సో కరెంట్ అఫైర్స్ తో పాటు జనరల్ స్టడీస్ లో వచ్చే పార్ట్స్ కూడా చూడండి. ఈరోజు హీలియం గురించి డిస్కస్ చేస్తాం. ఎల్పిజి, పిఎన్జి ఇలాంటివన్నీ మనకు కరెంట్ ఓరియంటేషన్ కన్నా మనకు జనరల్ స్టడీస్ లో భాగంగానే ఎక్కువగా ఫోకస్ చేయండి. వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి ఇలాంటివన్నీ ఓకేనా. ఆ ఫుల్ ఫామ్స్ కానీ దానికి సంబంధించిన మాలిక్యులర్ ఫార్ములాస్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన లైటర్ దెన్ ఎయిరా, లేకపోతే హెవియర్ దెన్ వేరా ఇలాంటివన్నీ చూడాలి. కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్ ఇలాంటివి ఆ కాంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. బికాస్ ఇప్పుడు 4 స్టేట్మెంట్లు ఇచ్చి మనకు దాని బేసిస్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ప్రతి పాయింట్ మనకి ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంటే ఓకేనా. సో టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ విచ్ డిపార్ట్మెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ద కర్సాతి AI చాట్బోట్ టు సర్వ్ యాజ్ ఏ వర్చువల్ ట్యాక్స్ అసిస్టెంట్. సో వర్చువల్ పన్ను సహాయకుడిగా పనిచేయడానికి ఇటీవల కర్సాతి అనే AI చాట్బాట్ ను ఏ శాఖ ప్రారంభించింది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్. సో 4 ఆప్షన్స్ ఏంటి? ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆదాయపు పన్ను శాఖ, నీతి ఆయోగ్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో కర్సాతి AI చాట్బాట్ ని తీసుకొచ్చిన డిపార్ట్మెంట్ ఏంటి? విచ్ డిపార్ట్మెంట్? సో వర్చువల్ పన్ను సహాయకుడిగా పనిచేయడానికి ఇటీవల కర్సాతి అనే AI చాట్బాట్ ను ఏ శాఖ ప్రారంభించింది? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ ఆప్షన్ బి. ఆదాయ పన్ను శాఖ వాళ్ళు రీసెంట్ గా కర్సాతి అనే AI చాట్బాట్ ని తీసుకుని రావడం జరిగింది. అదే ఆధార్ వాళ్ళు తీసుకొచ్చిన AI చాట్బాట్ ని మనం ఏమంటున్నాం? ఉదయ్ అంటున్నాం. UDAI ఉదయ్ అంటున్నాం. నెక్స్ట్ Rongali Bihu festival, also known as Bohag Bihu, is a major festival celebrated in which Indian state? బోహాగ్ బిహు అని కూడా పిలువబడే రొంగాలి బిహు ఏ భారతీయ రాష్ట్రంలో జరుపుకునే ప్రధాన పండుగ? వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాం, మణిపూర్. సో ఇక్కడ పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, అస్సాం, మణిపూర్ లో ఈ 4 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో మనం బోహాగ్ బిహు అంటే ఏంటి? రొంగాలి బిహు అనే ఒక పండుగను జరుపుకుంటాము. సో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాం, మణిపూర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మనకు అస్సాంకి సంబంధించిన ఫెస్టివల్. దాన్ని మనం ఏమంటున్నాం? రొంగాలి బిహు అంటున్నాం, లేదా బోహాగ్ బిహు అని కూడా పిలవడం జరుగుతుంది. అదే సహరుల్ ఫెస్టివల్ వచ్చేసి ట్రైబల్ ఫెస్టివల్. రీసెంట్ గా మనం ఇక్కడ జార్ఖండ్ అండ్ ఒడిశాకు సంబంధించిన ట్రైబల్స్ జరుపుకునే పండుగను మనం సహరుల్ ఫెస్టివల్ అంటున్నాం. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ trained as drone pilots under the Namo Drone Didi Yojana? సో నమో డ్రోన్ దీది యోజన కింద డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందిన మహిళా స్వయం సహాయక బృందాలు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి? సో ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ రెస్పెక్ట్ ద నమో డ్రోన్ దీది యోజన? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి
తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఏ రాష్ట్రానికి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఇందులో శిక్షణ పొంది అత్యధికంగా ఉన్నారు అనేది క్వశ్చన్. సో ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. సో ఇందులో మనకు కర్ణాటక, ఆప్షన్ బి కర్ణాటక. సో నమో డ్రోన్ దీదీ యోజన కింద డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందిన మహిళా స్వయం సహాయక బృందాలు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు అంటే కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ in which year was the National Rural Livelihood Mission renamed to Deen Dayal Antyodaya Yojana? National Rural Livelihood Mission. సో మనకు ఫస్ట్ ఉన్నది ఏంటి, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది కార్యక్రమం. సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనే పేరుతోటి పిలిచే వాళ్ళం. బట్ ఏ ఇయర్ లో దీన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనే పేరుతోటి పిలుస్తున్నాం అంటున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ను ఏ సంవత్సరంలో దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గా మార్చబడడం జరిగింది. సో అంతకంటే ముందు మనకున్న ప్రోగ్రామ్ పేరేంటి, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అన్నాం. బట్ ఏ ఇయర్ లో ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ రీనేమ్డ్ యాజ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గా మారింది అంటున్నాం. సో ఆప్షన్ ఏ 2014, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2016 అండ్ ఆప్షన్ 4 2018. సో 2014, 2015, 2016, 2018 ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్ సి 2016. సో 2016 కంటే ముందు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని పిలిచే వాళ్ళం. బట్ 2016 తర్వాత నుంచి ఏమంటున్నాం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనే పేరుతోటి పిలుస్తున్నాం. ఏ ఇయర్ లో 2016 లో ఇది రీనేమ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, సుమిత్రా జాంగ్, ఏ 16-year-old girl recognized for transforming local attitudes towards hygiene, child marriage belongs to which tribes in Odisha? సో పరిశుభ్రత మరియు బాల్య వివాహాల పట్ల స్థానికుల వైఖరిని మార్చినందుకు గుర్తింపు పొందిన 16 ఏళ్ల బాలిక సుమిత్ర జువాంగా ఒరిస్సాలోని ఏ తెగకు సంబంధించిన వాళ్ళు? ఏ తెగకు అని అడుగుతున్నారు, విచ్ ట్రైబల్ గ్రూప్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సంతాల్, ఆప్షన్ బి జువాంగ్, ఆప్షన్ సి గోండ్ అండ్ ఆప్షన్ డి బోండా ట్రైబ్. సో ఇక్కడ సంతాల్ గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళ, జువాంగ్ తెగన, గోండ్ తెగన, బోండా తెగన అంటున్నారు. సో రీసెంట్ గా మనం ఒడిశాకు సంబంధించిన సుమిత్ర అనే ఒక ట్రైబల్ గర్ల్ గురించి డిస్కస్ చేసాం. ఆమె చేసిన వర్క్స్ వల్ల స్థానికులు తమ వైఖరిని బాల్య వివాహాల పట్ల, అదేవిధంగా పరిశుభ్రత ఆరోగ్యం పట్ల తమ వైఖరిని మార్చుకున్నాం. ఈవిడ చొరవ వలన వాళ్ళ వైఖరిని మార్చుకున్నారు. ఈమె ఏ గిరిజన జాతికి సంబంధించిన మహిళ అని అడుగుతున్నారు. ఆప్షన్ బి, దట్ ఈస్ జువాంగ్ ట్రైబ్ ఆఫ్ ఒడిస్సా. జువాంగ్ ట్రైబ్ ఆఫ్ ఒరిస్సా, జువాంగ్ తెగకు సంబంధించిన మహిళ. నెక్స్ట్, హూ హెడెడ్ ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ దట్ రికమెండెడ్ రైజింగ్ ద మినిమం మ్యారేజ్ ఏజ్ ఫర్ ఉమెన్ టు 21 years ఇన్ 2021 అమెండ్మెంట్ బిల్? సో 2021 సవరణ బిల్లులో మహిళల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కు ఎవరు నేతృత్వం వహించారు? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి స్మృతి ఇరానీ, ఆప్షన్ సి జయా జైట్లీ, ఆప్షన్ 4 కిరణ్ బేడి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకు, జయా జైట్లీ. 2021లో వచ్చిన ఈ బిల్ కి నేతృత్వం వహించింది జయా జైట్లీ. బట్ అన్ఫార్చునేట్లీ ద బిల్ ల్యాప్స్డ్. ఓకేనా. సో మహిళల వయసు 21 సంవత్సరాలకు పెంచాలి వివాహం కొరకు అని చెప్పేసి ఆ టాస్క్ ఫోర్స్ కి హెడ్ ఎవరు, జయా జైట్లీ. నెక్స్ట్, విచ్ సిటీ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా to implement a city-wide piped natural gas network for domestic use in the year in 1970s? అంటే 1970వ దశకంలో గృహ అవసరాల కోసం సిటీ వ్యాప్తంగా పైపుల ద్వారా సహజ వాయువు నెట్వర్క్ను అమలు చేసిన భారతదేశపు మొదటి నగరం ఏది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి వడోదర, ఆప్షన్ డి ఢిల్లీ. ముంబై, కోల్కతా, వడోదర, ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, that is Vadodara. Next, in the health sector, helium is most critically used as a cooling agent for which of the following missions? ఆరోగ్య రంగంలో కింది వాటిలో ఏ యంత్రానికి హీలియం అత్యంత కీలకంగా శీతలీకరణ కారకంగా ఉపయోగించబడుతుంది? సో
హీలియం అనేది శీతలీకరణ ఏజెంట్, కూలింగ్ ఏజెంట్ గా వాడుతామని చెప్పాము. ఏ ఎక్విప్మెంట్ లో వాడుతున్నాం అనేది క్వశ్చన్. ఎక్స్రేలోనా, సిటీ స్కానింగ్ లోనా, ఎంఆర్ఐ లోనా, అల్ట్రాసౌండ్ లోనా? ఎక్స్రే, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ అండ్ అల్ట్రాసౌండ్ లో ఎందులో మనం హీలియం ని ఒక శీతలీకరణ ఏజెంట్ గా వాడతాం, కూలింగ్ ఏజెంట్ గా? అంటే ఆప్షన్ సి, దట్ ఈస్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ లో మనం హీలియం ని ఒక కూలింగ్ ఏజెంట్ గా వాడుతున్నాం. నెక్స్ట్, ద ఈగల్ ఫోర్స్ ఎలైట్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ బిలాంగ్స్ టు విచ్ ఇండియన్ స్టేట్? ఈగల్ ఫోర్స్ అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందింది? సో రీసెంట్ గా మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. మత్తు పదార్థాలు, యువత మత్తుకు బానిస కాకుండా కాపాడే సంస్థను ఈ ఫోర్స్ మనం ఏమంటున్నాం? ఈగల్ ఫోర్స్ అంటున్నాం. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది చూద్దాం. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పంజాబ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళనా, పంజాబా? సో ఇట్ బిలాంగ్స్ టు తెలంగాణ. సో తెలంగాణకు సంబంధించిన ఈగల్ ఫోర్స్ ఏం చేస్తుంది? యువత మత్తుకు బానిస కాకుండా కాపాడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, అకార్డింగ్ టు 2024-25 డేటా, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ విచ్ క్రాప్? 2024-25 గణాంకాల ప్రకారం ఏ పంట ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ రైస్, దట్ ఈస్ వరి. ఆప్షన్ బి కాటన్, దట్ ఈస్ పత్తి. ఆప్షన్ సి మెయిజ్, దట్ ఈస్ మొక్కజొన్న. ఆప్షన్ డి షుగర్ కేన్, దట్ ఈస్ చెరుకు. వరి, పత్తి, మొక్కజొన్న, చెరుకు. సో 2024-25 గణాంకాల ప్రకారం ఏ పంట ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది? సో ప్రథమ స్థానంలో ఉన్న పంట ఏంటి మనకు? మొక్కజొన్న. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మొక్కజొన్నలో ప్రథమ స్థానంలో ఉన్నాం. వరి మరియు మినుములలో రెండవ స్థానంలో ఉన్నాం. ఓకేనా? అదే తెలంగాణకు సంబంధించిన ఈగల్ ఫోర్స్, దట్ ఈస్ ఎలైట్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడుతుంది. ఓకేనా? సో ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, కరెంట్ టాపిక్స్ ఇవి ఈరోజు. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఏమన్నా డౌట్స్ ఉంటే feel free to ask. If you don't have any doubts, we'll move and we'll meet again. So మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం.